హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భవానీ మరిపూడి యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేనైతే మాత్రం మా పిల్లల్ని స్కూలుకి పంపించిన తర్వాత నేను ఇంట్లో ఒక్క పని కూడా చేయకుండా ఫస్ట్ క్లీనింగ్ చేయాలని అయితే మాత్రం అనుకున్నాను. ఏంటి అంటే అస్సలకి ఎంత చండాలంగా అయితే ఉంది ఇల్లు. చూస్తే ఒక డస్ట్‌బిన్ లాగా ఉంది. ఎందుకు అంత డస్ట్‌బిన్ లాగా ఎందుకు ఉంచుకున్నారు మీరు అని అనుకుంటారేమో. కొంచెం ఇంట్లో పరిస్థితి అనేది కొంచెం బాలేదు. హెల్త్ కూడా కొంచెం అప్సెట్ అయ్యింది. నాకు కొంచెం సపోర్టింగ్‌గా కూడా అంతగా ఎవరు లేరనమాట. సో, నేనే చేసుకోవాలి. కాబట్టి నేను అలా వదిలేసాను. దానికి తోడు పిల్లల హాఫ్ డేస్ ఇంకొంచెం పాడు చేశారు. సండేస్ ఇంకొంచెం పాడు చేశారు. అలా మొత్తానికి ఇల్లనేది కొంచెం బాగాలేదనుకున్న దగ్గర నుంచి డస్ట్‌బిన్ అయ్యేంత వరకైతే అయ్యిందనమాట. ఇలానే ఉంటే ఇంక నా వల్ల అవ్వట్లేదు. ఎందుకంటే ఆ ఇల్లు చూసిన ప్రతిసారి మనకొక పాజిటివ్ థాట్స్ అనేవి రావాలి. అలా కాకుండా మనకి ఇల్లనేది చండాలంగా డస్ట్‌బిన్ లాగా ఉంది అంటే మాత్రం మనకి నెగెటివ్ థాట్స్, నెగెటివ్ మైండ్ సెట్ ఇంట్లో అంతా కూడా నెగెటివే అనిపిస్తదనమాట. సో, అందుకనేసి నేను కొంచెం టాబ్లెట్స్ అవన్నీ వేసుకొని కొంచెం పర్వాలేదు, హెల్త్ కొంచెం బెటర్ అయ్యింది అనిపించిన తర్వాత ఇల్లు అనేది మాత్రం నేను స్టార్ట్ చేశాను సర్దుకోవడం. కనీసం ఒక 1 వీక్ అయినా సరే అవుతుంది నేను మొత్తం క్లీన్ చేసుకునేలేకి. ఎందుకంటే ఒక్కసారిగా నేను చేసుకోలేను. కాబట్టి నేను ఇంట్లో చూసుకుంటూ, పిల్లల్ని చూసుకుంటూ కొంచెం కొంచెంగా చేసుకోవాలని అనుకున్నాను. ఎందుకంటే మన ఇంటికి అంతలాను ఎవరు వచ్చేది లేదు. మనకి ఒక పేర్లు పెట్టేది లేదు. ఒకవేళ ఎవరైనా మనకు అలా పేర్లు పెట్టారు అంటే మీరు పట్టించుకోకండి. ఎందుకు అంటే మన పరిస్థితి ఏంటనేది మనకి మాత్రమే తెలుసు. కామెంట్ చేసేవాళ్ళు చేస్తూనే ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఏదో ఒకటి అనాలి కాబట్టి అంటూ ఉంటారు. కాబట్టి మన ఇంట్లో పరిస్థితి, మనం ఏంటి అనేది మనకు తెలుసు కాబట్టి అవన్నీ పట్టించుకోవాల్సిన అవసరమే లేదు. మనకు అంతా బావుంది అంటే మన ఇల్లు మనమే చండాలంగా పెట్టుకోవాలైతే మనమైతే అనుకోం కదా! మనకలా పెట్టుకున్నాము అంటే మనకి ఏదో కొంచెం బాగా పరిస్థితి కానీ, మన హెల్త్ కానీ ఏదో అప్సెట్ అయ్యిందని అనమాట. కాబట్టి మనకి హెల్త్ అంతా కూడా కుదిరినాక మన ఇల్లుని మనం నీట్‌గా పెట్టుకోవాలని మనకి తెలుసు. కాబట్టి బయట వాళ్ళ మాటలు పట్టించుకోకుండా మనం మాత్రం వీలైనంత వరకు మన ఇంటిని మనం క్లీన్‌గా చేసుకోవడానికైతే మాత్రం చూసుకుందాము. ఎందుకంటే హెల్త్ బావుండాలంటే ముందు మన ఇంట్లో పరిస్థితులన్నీ గూడా బాగుండాలి. కాబట్టి ఇల్లు కూడా ఎప్పటికప్పుడు వేస్టేజ్‌ని మొత్తం గూడా పంపిస్తూ ఉంటే ఇల్లనేది ఎప్పటికప్పుడు క్లీన్‌గా ఉంటుంది. ఇప్పుడు నేనైతే మాత్రం హాల్‌లో ఉన్న సెల్ఫ్స్ అన్నీ కూడా మొత్తం తీసేసాను బయటకి. ఏవైతే అవసరమో అవైతే పెట్టుకున్నాను. ఎందుకంటే నేను ఆల్రెడీ అయిపోయిన బుక్స్ అన్నీ కూడా తీసి బయట పెడితే మా పిల్లలు మళ్ళీ స్కెచెస్ వేసుకుంటాము, రాసుకుంటాము అని చెప్పి మళ్ళీ అవి తెచ్చేసి అన్ని బుక్స్‌లో కలిపేశారు. అందువల్ల సెల్ఫ్‌లన్నీ కూడా అలా అయిపోయినాయి. సరే అనేసి నేను అలాగ వదిలేసాననమాట. ఇంకొక విషయం ఏంటంటే వాళ్ళు కొన్ని కొన్ని రాసిన తర్వాత ఆహ్, ఈ బుక్స్ అవసరం లేదని స్కూల్‌లో టీచర్స్ చెప్తూ ఉంటారు కదా! మనకేంటంటే హాఫ్ పేజెస్ ఉంటాయి. హాఫ్ నోట్స్ ఏమో రాసి పెట్టేసుంటారు. అలాంటప్పుడు మన నోట్‌బుక్ అంతా వేస్ట్ చేయకుండా రాసిన పేపర్స్ వరకి సిజర్‌తో మనం అన్నీ కూడా కట్ చేసేస్తే మిగిలిన ఉన్న పేపర్స్‌ని వాళ్ళు రఫ్ నోట్‌బుక్ కింద ఈ సమ్మర్ హాలిడేస్‌కి ఏదో ఒకటి వాళ్ళు రాసుకోవడానికి యూజ్ చేసుకుంటారనమాట. నేనైతే అలానే చేసి ఆ బుక్స్ అన్నీ అలా పెట్టాను. ఇప్పుడు నేను చూపించే స్క్రబ్బర్స్ ఏంటంటే డీమార్ట్‌లో ఉన్నాయండి. అవి చాలా స్మూత్‌గాను ఉన్నాయి, రఫ్‌గాను ఉన్నాయి. మనం గిన్నెలు తోముకోవడానికి చాలా అంటే చాలా బాగున్నాయి. నేనిక్కడ బుక్స్ వరకే పెడతాను. కానీ ఇక్కడ గ్రాసరీస్ కూడా ఎందుకు పెడుతున్నాను అంటే, కిచెన్ కూడా నేను సర్దేది ఉంది. అందుకోసం అని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ వీటిని తీసుకెళ్ళి గ్రాసరీస్‌ని కిచెన్‌లో పెట్టి, ఎలాగో మళ్ళీ క్లీన్ చేయాలి కాబట్టి మళ్ళీ వాటిని తీసి ఇదంతా ఎందుకు? ఇప్పుడు ఎలాగో ఇక్కడ సెల్ఫ్స్ అన్నీ కూడా నాకు తెలిసిన కాడికి వేస్టేజ్ మొత్తం తీసేస్తే సెల్ఫ్స్ అన్నీ కూడా ఖాళీగా అయితే ఉంటాయనమాట. అందుకోసమనేసి నేను ఆ బుక్స్ అన్నీ కూడా ఓ పక్కన పెట్టేసిన తర్వాత మిగిలిన సెల్ఫ్‌లో నేను తెచ్చుకున్న గ్రాసరీస్‌ని కూడా అక్కడైతే పెడతాను. ఎందుకంటే మొత్తం సర్దుకున్న అంతా అయిపోయిన తర్వాత ఈ గ్రాసరీస్‌ని మనము ఆ డబ్బాలు అన్నీ కూడా తోమేసుకున్న తర్వాత నీట్‌గా మళ్ళీ వాటన్నిటిని నింపుకొని క్లీన్‌గా అయితే చేసి పెట్టుకుంటాం కాబట్టి చూడ్డానికి కూడా బావుంటుంది. అటు ఇటు, ఇటు అటు తిప్పుకొని పనిని ఇంకొంచెం ఎక్స్‌టెన్షన్ చేసుకునే కంటే కూడా ఇది బెటర్ అనిపించింది. అందుకని నేను గ్రాసరీస్ కూడా ఇక్కడే పెడతాను. ఇప్పుడు వాటర్ బాటిల్ మా వారికి వాళ్ళ ఆఫీస్ దగ్గర అయితే ఇచ్చారనమాట. సేమ్ ఇవే బాటిల్స్ 2 అయితే ఉన్నాయి. చాలా అంటే చాలా బావుంటాయి. చూడ్డానికి అంత పెద్దగా అనిపిస్తది గానీ దాంట్లో వాటర్ అయితే మాత్రం చాలా తక్కువ క్వాంటిటీలోనే పడుతూ ఉంటాయి. చూసారు కదా! బాటిల్ కింద సెల్ఫ్‌లో కూడా పట్టలేదు. బాటిల్స్ అన్నిటిని కూడా పైన సెల్ఫ్‌లో అయితే పెట్టేసుకున్నాను. బుక్స్ అన్నీ కూడా కింద సెల్ఫ్‌లో అయితే పెట్టుకున్నాను. నేను ఇదేంటి అంటే నేను సెల్ఫ్స్‌లో కిచెన్‌లో మనకి బట్టల ర్యాక్‌లో ఇవైతే పేపర్ అయితే వేసుకొని పెట్టుకుంటాను. మనకి న్యూస్ పేపర్ ఏంటంటే మనకంత మనం వేయించుకోము. దానికోసం మన షాప్‌కెళ్ళి కొనుక్కొని ఇవంతా ఎందుకు అనేసి నేనైతే ఇదొక బండిల్ అయితే తెచ్చిపెట్టుకుంటాను.
ప్రతి సంక్రాంతికి తెచ్చుకుంటే నాకు కనీసం ఒక 2 ఇయర్స్ అయినా వస్తూనే ఉంటది. అప్పుడప్పుడు సర్దుకుంటూనే ఉంటాం కదా! ఒక 2 ఇయర్స్ దాకా అయితే మనకు వస్తూ ఉంటుంది. నేనైతే అదే వాడతాననమాట. చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది నాకు కూడా. ఈ దేవుడి పటాల దగ్గర వేసుకోవడానికి గానీ, అన్నిటికి కూడా చాలా అంటే చాలా బావుంటుంది. ఇప్పుడు మనం ఏంటంటే నాకు కొంచెం బాలేదని చెప్పాను గదా! కాలు నొప్పనమాట. ఆ కాలు నొప్పికి నేను హాస్పిటల్‌లో చూయించుకుంటే మనం నీ పెయిన్‌కి వేసుకుంటాం గదా! దాన్నేమంటారో రావట్లేదు. దాన్నయితే మాత్రం ఇచ్చారు. అది వేసుకొని కొన్ని రోజులు అలా ఉన్నాను. ఉన్న వల్ల కొంచెం అనేది పెయిన్ అనేది కొంచెం రిలీఫ్ అయ్యింది. ఆ రిలీఫ్ అయ్యిందనుకునేలకే మళ్ళీ కోల్డ్. ఆ కోల్డ్ గూడా కొంచెం అట్లా అట్లా తగ్గేలకి ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉన్నాయి. సో, దానివల్లనే మనం ఏ పని చేయాలన్నా సరే ముందు స్టాండ్ అవ్వాలి. మనం నుంచోవాలంటే నాకు ఉన్నదే కాలు నొప్పి. కాబట్టి కూర్చోవడం కష్టంగానే ఉంది. నిలబడ్డము కష్టంగానే ఉంది గాబట్టి నేను ఇంట్లో పననేది వదిలేసాననమాట. ఎందుకంటే ఫస్ట్ మనం కొంచెం కోలుకుంటే నిదానంగా అయినా చేసుకోవచ్చు. బాగాలేకపోయినా సరే చేయాలని ఎవరు కూడా మనకు ప్రెషర్ అయితే పెట్టరు కదండీ! సో, అందుకోసమని ఇవన్నీ బుక్స్ అన్నీ కూడా ఒక పక్కన పెట్టేసుకున్నాను కదా! నేనక్కడ చిన్న బాస్కెట్‌లోని చిన్న చిన్న ప్యాకెట్స్ అనమాట. అంటే మనకి మెంతుల ప్యాకెట్లు, జీలకర్ర ప్యాకెట్లు అన్ని చిన్న చిన్న ప్యాకెట్స్ ఉంటాయి కదా! అవన్నీ అక్కడ ఇక్కడ ఏసేసి మర్చిపోతూ ఉంటాను. అందుకని అన్నీ కూడా ఒక బాస్కెట్‌లో ఏసేసి పక్కన పెట్టేసాను. చాక్ పీసులు మనం ఎక్కువ చాక్ పీసులు నేను బయట ముగ్గేసేది చాక్ పీస్‌తోనే వేస్తాను. కొంతమంది ముగ్గుతో కూడా వేస్తుంటారు. మాది రోడ్డు కాబట్టి సిమెంట్‌తో ఉన్నది కాబట్టి నేను చాక్ పీసే వాడుతుంటాను. ఇక్కడ అందరూ కూడా చాక్ పీసులే వాడతారు. సో, నేను చాక్ పీసులు కూడా అన్నీ పక్కన పెట్టి పెట్టేసుకున్నాను. నేను ఎక్కువ శాతం ఏంటంటే అన్నీ మర్చిపోతూ ఉంటాను. అన్నీ ఉంటాయి. టైంకి ఏది కనిపించదు. నేను మళ్ళీ తీసుకొచ్చుకుంటూ ఉంటాను. అలాగా ఎక్స్‌ట్రా ఉంటాయన్నమాట. ఇప్పుడు ఈ ప్లేట్స్ కూడా నేను మొన్న శ్రావణ మాసం అప్పుడు తెచ్చుకున్నాను. కానీ కనిపించలేదు. వినాయక చవితికి మళ్ళీ కొనుక్కొచ్చాను. తర్వాత చూస్తే అవి కనిపించినియి, ఇవి కనిపించినియి. ఇలాగ అన్నీ కూడా ఏంటంటే అవసరానికైతే కనిపించవు. అందుకని అన్నీ కూడా నాకు ఎదురుగానే పెట్టుకుంటాను కనపడేలాగా. అందుకే అవన్నీ కూడా హాల్‌లో సెట్ చేసుకుంటున్నాను. కిచెన్‌లో అక్కడ ఇక్కడ పెడతాను. మర్చిపోతూ ఉంటాను. మళ్ళీ అవే తీసుకొచ్చి ఇంట్లో ఏవైతే లేవు అనుకుంటానో అవే ఎక్కువైపోతూ ఉంటాయి. అలాగే నేను బాస్కెట్‌లో చిన్న చిన్న ప్యాకెట్స్ మొత్తం ఆ బాస్కెట్‌లో, పేపర్ ప్లేట్స్ అన్నీ ఇక్కడ, కవర్లు అలాంటియేమన్నా ఉంటే అవన్నీ కూడా ఒకదానిలో ఒకటేసి ఒక సంచి దాంట్లో అయితే పెట్టేసుకొని ఒక దగ్గర పెట్టుకుంటాను. ఎందుకంటే నాకు కవర్ కావాలంటే అలాగా. పసుపు కొమ్ములు కూడా తెచ్చాను కారప్పొడిలో కానీ, కారం వేసుకునేటప్పుడు నాకు ఆ పసుపు కొమ్ములే కనిపించలేదు. ఇప్పుడు చూస్తే అవన్నీ కూడా పాడైపోయినాయి. అలాగనమాట. అందుకోసం అని చెప్పేసి అన్నీ కూడా మనకి గుర్తుగా ఉండేలాగా అన్నీ ఒక దాంట్లో వేసేసుకొని మనం ఎదురుగా పెట్టుకున్నాము అంటే మన ఇల్లు మనమే కాబట్టి మనకు నచ్చినట్టుగా మనం ఉంచుకుంటేనే దాన్ని మన ఇల్లు అనుకుంటాం కదా! ఎవరి కోసమో అని చెప్పేసి ఇది ఇక్కడ వస్తువు పెడితే ఎవరో ఏదో అనుకుంటారేమో, ఈ వస్తువు ఇక్కడ పెడితే ఇంకెవరో పేరు పెడతారేమో ఇలాంటివి కాదు. మన ఇష్టం. అన్నీ కూడా నాకు నచ్చినట్లుగా అయితే నేను అన్నీ కూడా నా ఎదురుగా అయితే పెట్టుకున్నాను. ఎందుకంటే ఇలా అన్నీ కూడా మనం వేస్ట్ అయితే పడేసుకోలేము కదా! ఇంకోటి మెంటల్ టెన్షన్ అనమాట. ఎక్కడ పెట్టామని వెతుక్కోవడం ఇవన్నీ కూడా ఇంకా పెద్ద టెన్షను. సో, నేను కాబట్టి చూసారు కదా! సెల్ఫ్స్ అన్నీ కూడా ఖాళీ అయిపోయినాయి. ఎంత ఖాళీ వచ్చేసిందో చూడండి. సెల్ఫ్స్ అసలేమీ లేవు. ఇందాక చూస్తే సెల్ఫ్స్‌లో ఏం పెట్టాలో కూడా తెలియలేదు. అంత ఇదిగా ఉన్న సెల్ఫ్స్ ఇప్పుడంతా కూడా ఎంత ఖాళీ వచ్చేసిందో. ఇంకా నేనక్కడ కొన్ని గ్రాసరీస్ అయితే ఇప్పుడైతే పెడతాననమాట. ఆ గ్రాసరీస్ కూడా తీసేసిన తర్వాత, ఆ పాట్‌ని మళ్ళీ నేను కిచెన్‌లో కూడా దాన్ని నీట్‌గా వాష్ చేసుకొని కిచెన్‌లో పెట్టుకుంటే ఇంకా ఆ సెల్ఫ్స్‌లో ఏవి ఉండవండి. మనం ఏమైనా డెకరేషన్ ఐటెమ్స్ ఏమైనా పెట్టుకున్నా గానీ సరిపోతది. కానీ నేను గ్యారంటీగా ఒక్క మాటైతే చెప్పగలను. నేను ఇంత క్లీన్‌గా అయితే ఉంచాను కదా! మళ్ళీ నేను 1 వీక్ తర్వాత మళ్ళీ వీడియో అయితే చేసి పెడతాను. ఇంతకుముందు ఎలా అయితే ఉన్నాయో అలానే ఉంటాయి. మనం చేస్తూ ఉంటే వస్తూనే ఉంటాయి. పిల్లలనేవాళ్ళు పెద్దవాళ్ళు అయ్యిందాక అయితే మాత్రం తప్పదు. వాళ్ళని మనం ఏమి అనలేం. ఎందుకంటే వాళ్ళకి ఏం తెలీదు. మనం కూడా వాళ్ళ వయసులో ఉన్నప్పుడు సేమ్ ఇలానే చేసి ఇలానే విసిగిచ్చుంటాము. మనం ఇంట్లో ఉండి మాత్రం చేసేదేముంది ఇల్లు అనేది క్లీన్‌గా చేసుకుంటూ ఉండడమే కదా! ఇప్పుడు గ్రాసరీస్ ఆయిల్ ప్యాకెట్స్ కూడా ఎంత రేట్ పెరిగినాయండి. నేను లాస్ట్ మంత్ తెచ్చినప్పుడు 150 ఉంది. ఇప్పుడేమో 175 అంట. అసలకి ఏం తినాలో కూడా అర్థం కావట్లేదు. ప్రతి ఒక్క వస్తువు మీద రేట్లయితే పెంచేశారు. ఏంటి అంటే వార్ జరుగుతుంది కదా! దాని వల్లనే అని చెప్తున్నారు. ఏది జరిగినా సరే వార్ అని చెప్తున్నారు. ఎందుకు ఈ వార్ వచ్చిందో ఏమో తెలీదు గానీ, మధ్య తరగతి వాళ్ళ మీద ఈ ప్రెషర్ అయితే ఎక్కువ పడింది. ఏ వస్తువు కొనాలి అన్నా, ఏ ఫ్రూట్స్ తీసుకోవాలి అన్నా, సిలిండర్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా రేట్లయితే పెరిగిపోయినాయి. దొరకడం కష్టమైపోతుంది సిలిండర్స్ చూస్తేనేమో. అసలకి ఏం చేయాలో అర్థం కావట్లేదనమాట. ఏం తినాలో కూడా అర్థం కావట్లేదు.
నేను ప్రతి నెల అయితే రైస్ బ్రాండ్ ఆయిల్ అయితే వాడతాను. సరే ఈసారి కొంచెం ఆవకాయ పచ్చడి పెట్టుకోవడానికి ఉంటుంది కదా అని వేరుశనగ ఆయిల్ తీసుకుంటే 175 చెప్పారు. నేనైతే షాక్ అయితే అయ్యాను. విమ్ జెల్ నేను ఎక్కువైతే విమ్ జెల్ అయితే వాడతాననమాట. ఎక్కువ బెల్లము ఇవే వాడతాను. ఈ మంత్లో నేను గ్రాసరీస్ కూడా ఎక్కువైతే నేను తీసుకోలేదు. ఎందుకంటే లాస్ట్ మంత్ తీసుకున్నవి సరిగా నేను వాడలేదు. అవన్నీ అలానే ఉండిపోయినాయి. అందుకనేసి నేను తక్కువే గ్రాసరీస్ అయితే తీసుకొచ్చాను. ఈ గ్రాసరీస్ కూడా నేను మళ్ళీ తర్వాత అన్నీ కిచెన్లోకి వెళ్ళిపోతాయి. నేను హౌస్ మొత్తం కూడా ఒక్కొక్కటిగా ఎలా సర్దుకున్నాను ఏంటంటే మీకు ప్రతిదీ చూపిస్తాను. నేను నెక్స్ట్ వీడియోలో బెడ్రూమ్ క్లీనింగ్ చూపిస్తాను. బట్టలు మొత్తం అసలుకి ఎలా ఉన్నాయంటే అలా ఉన్నాయండి. అవన్నీ కూడా నేను చూపిస్తాను ఎలా సర్దాను ఏంటి అనేది. నేనైతే మీ అంత బాగా అయితే క్లీన్ అయితే నేను చేసుకోలేకపోయి ఉండొచ్చు. మీరు ఇంకా అయితే బాగా సర్దుకొని ఉండొచ్చు. కానీ నాకు వచ్చినంత వరకు నాకు నచ్చినంత వరకు అయితే మాత్రం చేసుకుంటాను. మీకు కనుక నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే నన్ను కూడా మీ ఫ్యామిలీలో ఒకరిని అనుకొని నాకైతే సపోర్ట్ అయితే ఇవ్వండి. ప్లీజ్ అండి, లైక్ చేసుకోండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చితే మీ రిలేటివ్స్కి మీ ఫ్రెండ్స్కి కూడా నా వీడియోస్ని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నేను ఇలానే కొన్ని రోజువారీ నా లైఫ్లో ఎలా ఉంటుంది ఏంటి అనేది అయితే వీడియో రూపంలో అయితే తీసి పెడుతూనే ఉంటాను. మీకు నచ్చితే మాత్రం కంపల్సరీ చూడండి. నచ్చితేనే చూడండి, నచ్చకపోతే స్కిప్ చేసేయండి. మీకు ఎలా నచ్చింది, ఎలా ఉంది వీడియో ఏంటి అనేది ప్లీజ్ కామెంట్ చేయండి. ప్లీజ్ అండి, నా వాయిస్ అయితే అంతగా బాగాలేదు, దీని గురించి అయితే మాత్రం పట్టించుకోవద్దు. ఇప్పుడు చూసారు కదా ఇప్పుడు ఇందాక నేను చూపించింది ఎలా ఉంది, ఎంత చిరాగ్గా ఉంది. ఇప్పుడు నేను క్లీన్ చేసిన తర్వాత చూడండి ఎలా ఉందో. చాలా చక్కగా, చాలా నీట్గా, చాలా బాగుంది కదా. ఇంకా సెల్ఫ్స్ ఖాళీ అయిపోతాయండి. గ్రాసరీస్, ఆ పాట్ ఇవన్నీ కూడా తీసేస్తాను కాబట్టి ఇంకా అయితే ఖాళీ అయితే అవుతుంది. తర్వాత కిచెన్ చూపిస్తాను, తర్వాత బెడ్రూమ్ చూపిస్తాను, డ్రెస్సింగ్ టేబుల్, ఇల్లు మొత్తం నీట్గా సర్దైతే ఉంది. కాబట్టి మొత్తం ఒక్కొక్కటిగా ఒక 1 వీక్ వరకు మీకు ఇవే వీడియోస్ వస్తూ ఉంటాయండి. కాబట్టి మీరు తప్పుగా అయితే అనుకోవద్దు. మీకు నచ్చితే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు నా వీడియో ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.